జేఏసీ నాయకుడు రామారావు దొరపై కొయ్యూరు జెడ్పీటీసీ ఫైర్. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే నాలుక కోస్తానంటూ జెడ్పీటీసీ హెచ్చరిక. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని చటర్జీపురం గ్రామంలో తాను 10 ఎకరాల జిరాయితీ భూమిని కొనుక్కున్నానని, ఆ భూమికి సంబంధించి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని, ఆధారాలు ఏవీ చూడకుండా, ఆ భూమి వద్దకు కూడా రాకుండా జేఏసీ నాయకుడు రామారావు దొర ఇష్టానుసారంగా జేఏసీ ముసుగులో మాపై ఆరోపణలు చేస్తూ అవాకులు చవాకులు పేలితే నాలుక కోస్తానని కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు హెచ్చరించారు. అలాగే పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నప్పటికీ రోలుగుంట సిఐ, ఎస్ఐ సివిల్ మేటర్లో దూరి మాపై అక్రమంగా కేసులు నమోదు చేయడం సరికాదని, ఈ విషయమై అనకాపల్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు జెడ్పీటీసీ వారా నూకరాజు తెలిపారు. నమస్కారము సోదరులారా, నేను చట్టాజీపురం అంటే రోలుగుంట మండలం ఎంకేపట్నం పంచాయతీ చట్టాజీపురం ఆనుకొని నేను 10 ఎకరాల 83 సెంట్ల భూమిని నేను 2022లో కొనుక్కున్నాను. 22లో కొనుక్కుంటే అప్పుడు నేను కొన్నప్పుడు భూమి అంతా కొన్నిగా ఉన్నది. నేను వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. మరి ఆ ఊరు సర్పంచ్కి, తర్వాత జడ్పీటీసీలకి అందరికీ తీసుకెళ్ళి చూపించి కొన్నాను. ఆ రోజున ఎవరు కూడా భూమి మీద లేరు. 2023లోని మరి ఆయనేమో ఏం పేరు కేదార్ రాజుబాబు అరటి మొక్కలు వేసాడు, దున్నేసి. ఏమయ్యా అరటి మొక్కలు వేసేవారు మేము వెళ్ళి, నా కుమారుడు, నేను, నా మనవాడు, మా కుటుంబ సభ్యులు మొత్తం వెళ్ళి అడిగితే మరి మమ్మల్ని చిత్రహితంగా కొట్టి బుర్రలన్నీ బదలగొట్టేసి చాలా ఘోరంగా కొట్టారు. కుర్రోడికి, నా తమ్ముడు కొడుకు అయితే 18 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆనాడే చెప్పాము మేము. మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళాను. నాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత నాకు భూమిలోకి వెళ్ళమని కోర్టే చెప్పింది. వెళ్తే అంతలో రోలుగుంట ఎస్ఐ గారు వచ్చి, నువ్వు భూమి మీదకి వెళ్ళడానికి వీలు లేదని, నేను తొలగిస్తాను మొక్కలని. తర్వాత పాకలు కడేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత మొక్కలు వేసేటప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత మామిడి మొక్కలు వేసేటప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. అరటి మొక్కలు వేసేటప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. ఏ కంప్లైంట్ కూడా ఆయన పట్టించుకోవడం లేదు కాక నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, పట్టా పాస్బుక్లు ఉన్నాయి. నేను నర్సీపట్నం రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, రిజిస్టర్ కాపీలు ఉన్నాయి. మొత్తం అంతా రికార్డు అంతా నాకు ఉంది. మరి జిరాయితీ భూమి మీద రికార్డు అంతా ఉంటుండగా మరి రామారావు దొర గారు కూడా చుట్టూ చూసి మరి ఈయనకి ఏమవుతుందో అత్తంత మళ్ళీ కబ్జా చేసేస్తండి. ఈయన వైఎస్ఆర్ నాయకుడు, వైఎస్ఆర్ జడ్పీటీసీ అని ఈయన నాకు ఏళ్ళ చేసి మాట్లాడుతున్నాడు, నా పరువు తీస్తున్నాడు. మరి నువ్వు నిజంగా నాయకుడు అయితే ఆల్ కంప్లైంట్, నా కంప్లైంట్ చూడు. నా దగ్గర ఏం రికార్డు ఉందో, వాళ్ళ దగ్గర ఏం రికార్డు ఉందో చూడండి. చూసి నువ్వు భూమి మీదకి రా. నేను ఎలా కొన్నానో భూమిని, ఎలా ఉందో భూమి అప్పుడు, ఇప్పుడు ఎలాగుందో మరి నువ్వు ఒక చుట్టూ పరిశీలన చేయాలి. ఏదో వాళ్ళు వచ్చేసారని నీ ఇటువంటి అవాకులు చవాకులు పెడితే మటుకు 4 కోసేస్తాను ఈ చుట్టూ. నీకు కంపల్సరీగా నీకు 4 కోసేయడం జరుగుతుంది. నువ్వు ఎవడికి నాయకుడు? ఎవడికి నాయకుడు? నువ్వు జేఏసీ నాయకుడు ఎలాగయ్యో చెప్పు. జేఏసీ నాయకుడు నువ్వు ఎవడనుకున్నాను నీకు జేఏసీ నాయకుడు ఆదివాసీని కాదా మేము? ఆదివాసీలు అందరు నీకు ఓటేసి గెలిపించారా? నీకు నువ్వే ఆదివాసీ జిల్లా నాయకుడు అని పిలుచుకోవడం. ఎవరన్నా వస్తే వాళ్ళకి తీసుకెళ్ళి ఐటీడీఏ ఆఫీస్ మీద ఎక్కించడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, దెబ్బడం. ఇదే నీ డ్యూటీ. నీకు ఎన్ని చుట్టూ చెప్పాను రా. జిరాయితీ భూమి అది. నా కోర్టు ఆర్డర్ ఉంది, నేను రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అత్తంత మళ్ళీ ఆక్రమం అన్నావా తప్పనిసరిగా 4 కోసేస్తాను నీకు. నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఒక పెద్ద మనిషిగా, ఒక జడ్పీటీసీగా ఎందుకు మనం గబుక్కున యాక్షన్ తీసుకోవడం అని. నాకు 10 మందిలో పరువు తీర్చిలో పరువు నష్టం కూడా మీరు వేస్తాను. నిజమైన ఆదివాసీలు అయితే కాగితాలు ఉండవా? ఆదివాసీలకి మేము ఆదివాసీలు కాదా? నేను ట్రైబల్ కాదా? మేము భూములు కొనుక్కోకూడదా? మళ్ళీ నా మీద ఎప్పుడైనా వైఎస్ఆర్ సిపి చచ్చిపెట్టి చెయ్యండి అని, వైఎస్ఆర్ సిపి నుంచి ఎందుకు నన్ను చచ్చిపెట్టి చేస్తారు? నేనేం తప్పు చేశాను చెప్పు. నువ్వు నిరూపించు. మా జగన్ గారికి పెట్టు కాగితం. నా దగ్గర ఏం రికార్డు ఉందో వాళ్ళ దగ్గర ఆదివాసీలు, నేను ఆదివాసీలు. అక్కడ 1/70 చెల్లదు. ఎంకేపట్నంలో 1/70 చెల్లదు. ఆ పక్కన మన కోమట్లు కొనుక్కున్నారు, ఎంఆర్ఓ గారు కొనుక్కున్నారు, బీసీలు కొనుక్కున్నారు. ఎస్టీ వాడిని నేను కొనుక్కోకూడదు భూమి. వాళ్ళకేమైనా రికార్డు ఉన్నాయో చెప్పండి. ఇప్పుడే నేను తక్షణమే రిజిస్ట్రేషన్ ఒకేసిపోతాను భూమిని.
అంతేగాని నాకు భూమి మీదకి వెళ్ళొద్దని చెప్పి షార్ట్గా మొక్కలు వేసేయడం షార్ట్గా నా భూమి మీద బోరు కొట్టేయడం చేస్తే నేను నా కుటుంబ సభ్యులందరూ కలిసి మొన్న మొక్కలు నడిపించాం. పంట నష్టం పాటు చేసి నాకు 3 సంవత్సరాలు బట్టి నువ్వు నా భూమి మీదకి వెళ్ళెత్తలేదు. నా పిల్లల పిల్లలు ఎలా బతకాలి? నేను వ్యవసాయం చేసి బతకాలా లేదా? నువ్వు ఇవన్నీ చూడాలి కదా. నువ్వు రాష్ట్ర నాయకుడు అంటాం. నీకు ఎవడో రాష్ట్ర నాయకుడు ఇచ్చినోడు? ఆదివాసీలు మేమంతా ఓటేసామా? మాకు అందరికి పిలిచి నువ్వు ఎన్నుకున్నారా? నీకు నువ్వే ఆదివాసాన్ని పెట్టేసుకోవడం, నువ్వు రాష్ట్ర కమిటీని పెట్టేసుకోవడం. ఇలాంటి తప్పుడు మాటలు మళ్ళీ నీ నోటంటూ నాకు వినబడ్డాయో చాలా జాగ్రత్తగా రాజకీయం చెయ్యకపోతే నీకు పడుకోబెట్టి నాలుగు కోసేస్తాను. చూసుకో, మళ్ళీ మాట్లాడుకుంటా. నీకు ఎన్ని చుట్టూ చెప్పాను భూమి మీదకి రమ్మని? నేనేమో దుబాయ్లో కనబడుతున్నా. నేను ఒక చుట్టూ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను, 2 చుట్లు జడ్పీటీసీ, మొత్తం 3 చుట్లు మండలంలో గెలిచాను నేను. నువ్వు ఒక వార్డు నెంబర్ కూడా కాలేవు. ఒక వార్డు నెంబర్ కాలేవు నువ్వు అలాగే ఆదివాసీ అని పేరు పెట్టుకుని ఆడదాని అడుక్కునేప్పుడు తప్ప నీకు ఇంకే పని లేదు. నీకు దమ్ముంటారా? ఆల్ రికార్డు సెక్స్ అయ్యి అది నాయకుడు అన్నవాడు. ఎవడన్నా వచ్చేస్తే ఆడికేమో ఆడికి పార్టీని తీసేయండి, ఆడి పార్టీలో ఉండకూడదు. నేను ఎందుకు ఉండకూడదు? నువ్వు నాకు పార్టీలో ఉండవద్దానికి నువ్వు నా పార్టీ ఓడువా? నువ్వు నా పార్టీ ఓడా? నువ్వు నాయకుడువా? నువ్వు నాకు చెప్పు తగ్గవాడువా? నువ్వెంత కూని కూస్తాయి? ఆదివాసీలకు ఈదివాసీలు అంటే మటుకు ఆదివాసీలు కాగితాలు ఉండవా? ఆదివాసీలు అన్నం తినరా? అయితే ఆదివాసీలకు అందరికీ నర్సీపట్నం భూములను ఇప్పించే వచ్చి నువ్వు చూద్దాం. ఎదవేశాలు ఎత్తున నువ్వు. నేను ఊరుకున్న కొద్ది చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడు. నా భూములు ఏముందో, నా కాగితాలు ఉన్నాయా లేదా నా చూడొచ్చి. నా కోర్టు ఆర్డర్ ఉంది, నాకు భూమి మీదకి వెళ్ళమన్నారు. వాళ్ళకి వెళ్ళొద్దని కోర్టు ఆర్డర్ ఇస్తే నాకు అత్త మా కత్తులు కర్రలు పట్టుకొచ్చి నా మనవాడికి కొట్టావు, నన్ను కొట్టావు, నా కొడుకు కొట్టావు, నా కొడుకు చెయ్యి కొట్టావు. సర్లే, ఎందుకంటే నేను ఎందుకు మనం చేయడం ఊరుకుంటే నీ ఆగడాలు పెరిగిపోయి నాకు ఇవాళ కానీ 3 సంవత్సరాల భూమి దిగుకుంటే నువ్వేమో తోటలు వేసేస్తావా? తోటలు వేసేసి తోటలేని నరికైనా నా భూమి మీద నేను వెళ్ళి నరుక్కున్నాను. రోలుగుంట ఎస్ఐ గారు, రోలుగుంట సిఐ గారు నా జిరాయితీ భూమి మీదకి సివిల్ మ్యాటర్ మీదకి నువ్వు వచ్చావా? ఆ రోజు నేను వెళ్తేప్పుడు లేరు బాబు మీద భూమి అని పోతే నీకేం సంబంధం ఉందని నా బళ్ళు సీల్ చేసావు, నన్ను అరెస్ట్ చేసావు. నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను, 2 చుట్టూ జడ్పీటీ చేశాను. నీకేమి సంబంధం ఉందని నా భూమిలోకి వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు నన్ను తీసుకెళ్ళి రోలుగుంట పోలీస్ స్టేషన్ మానేసి నువ్వు కొత్తకోట పోలీస్ స్టేషన్లో పెట్టావు. నీకేంటి సంబంధం? నీకేం హక్కు ఉంది? నా దగ్గర కోర్టు కాగితం ఉన్నాయి, కోర్టులో ఆలమే ఉంటుండగా నీకు ఎవరైనా చేయమన్నాడు. రేపు నీ మీద కంపల్సరీగా ఎస్పీ కంప్లైంట్ చేస్తాను. నీ మీద కోర్టులో కూడా నేను వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నా భూమిని నువ్వు రక్షించకపోతే నీకు కొబ్బరి మొక్కలు వేసేటప్పుడు చెప్పారు, కంప్లైంట్ ఇచ్చాను. మామిడి మొక్కలు వేసేటప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. ఆకలి కట్టేటప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. ఏ కంప్లైంట్ కన్నా స్పందించేవా నువ్వు? నా భూమిని నేనైనా కాపాడుకుందామని నా కుటుంబ సభ్యులతో మా ఈరకత్తులు మేమంతా వెళ్ళి ఒక 70 మంది వెళ్ళి నరకడం నిజము. నా భూమి మీదకి ఈనాడని సరే ఎస్ఐ కానీ ఎస్పీ కానీ ఎవడన్నా వచ్చి నాకేమి లేకపోతే అరెస్ట్ చేయి, నాకు అంతుండు, నువ్వు ఎందుకు అరెస్ట్ చేసావు, నాకు సమాధానం చెప్పకపోతే నీ మీద కోర్టుకి వెళ్తా కంపల్సరిగా.